నిన్న లేడీ గెటప్లో అయితే క్యూట్ ఉండే ఈ మాటలు. నేను బేసిక్గా మాట్లాడిపిస్తారో ఏమైనా టాస్క్లు ఆడిపిస్తారో అనుకుంటే తీసుకొని ఇన్విటేషన్ పెట్టాడు. రాందే పెట్టిందో అనుకో. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ మనం వాక్ చేస్తాం, వస్తాం, చూపిస్తాము, ఓకే చేంజ్ అని. నేను కూడా లేదు వచ్చినాక కూర్చున్నాక టాస్క్లు పెడతారు కంపల్సరీ. ఎందుకంటే అంత గెటప్ లేపించి నేను టోటల్ గా అంటే అది సెటప్ ఎక్కడ పడిపోతుందో ఎక్కడ. అదే టోటల్ గా అమ్మాయి లెక్కని బిహేవ్ చేయాలి, అమ్మాయి లెక్కని మాట్లాడాలి అనుకునే ప్రిపరేషన్ లో నేనుంటే నబీల్ అని లేపాను. నబీల్ అంటే ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడాలి కన్ఫ్యూజన్ లో ఉండిపోయినా. అక్కడ పంపించారు హరితేజని ఇమిటేట్ చేయమన్నా. నేను ఒక అమ్మాయి లెక్క తయారైతే ఇప్పుడు హరితేజ లెక్క నన్ను అంటారు ఏంది ఇది ఎట్లా అని నేను. ప్రేక్షకులారా మమ్మల్ని చూసి డిస్గస్ట్ అయిపోయి ఉంటే వీఆర్ రియల్లీ సారీ. ఒక 1 వీక్ ఎంజాయ్ చేసి చెప్పిన నైట్ మేర్ పోవడానికి నైట్ మేర్ ఇంకోసారి చూపించాము. క్లోజ్అప్ లో పెట్టుకుంటే డేంజర్ ఉండదు. నెక్స్ట్ టైం ఇంకా ఒకవేళ అట్లాంటి అవకాశం వస్తే ఇంకొంచెం ప్రిపేర్ అయ్యి, ఫస్ట్ టైం కదా కొంచెం ఇబ్బంది పడ్డాము. నెక్స్ట్ ఈ అవకాశం ఏదైనా వస్తే మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి హావభావాలన్నింటినీ మంచిగా పలికిస్తాము, మంచిగా కొంచెం ప్రాక్టీస్ చేసి మేము ముందుకు వస్తాము. బట్ నిన్నటి దానికోసం అయితే రియల్లీ సారీ. మీమర్స్ పెట్టేసి ఉంటారు ఇప్పటికి. మీమర్స్ మీరు వేసుకొని ఉంటారు, నాకు అర్థమైంది. బస్ స్టాండ్ గాలికలా ఎగురుతుంటే మళ్ళీ నువ్వు ముందుకంటే దాని వెనక్కంటే సర్దుతుంటే ఎన్ని చేసినా గౌతమే బాగుంటుంది. ఆ షూ మార్చరా కంటిన్యూటీ కవర్ కొన్ని షూ చెప్పులు అన్నీ ఎందుకులే అని చెప్పి ఇంకా లాస్ట్ వారం కూడా ఇదే షూ వేసుకున్నాను. నా జీన్స్ నాకు గుర్తు రావడానికి కూడా వేసుకున్నాం. ఎప్పుడో గుర్తులేదు, ఎప్పుడు వేసుకున్నాం. లాస్ట్ వారం మండే రోజే బ్లాక్ అండ్ వైట్ షర్ట్ పైన ఇది వేసుకున్నా అని గుర్తొస్తుంది. కాకపోతే జిప్పులు ఇప్పలే అలా మళ్ళా వేరే వేసుకోవాలా చూస్తున్నా. నేను క్లీన్ షేవ్ చేసిన బాగా ఉన్నా కదా. ఎలా ఉన్నా బాగుంటారా? ఏం చేసినా గౌతమే బాగుంటుంది. ఏంటండి జలస్ అబౌట్ మై జలస్ నిఖిల్ ఫీల్ అవుతున్నాడు అక్కడ నుంచి. ఏంటి నన్ను అనకుండా గౌతమ్ అంటే? ఎందుకంటే ఇంట్లో ఉన్న ఒక్కగానొక్క బ్యూటిఫుల్ గర్ల్ నేనే కదా. నలుగురిలో ఎవరు బాగుంటుంది? ఒక్కగాని ఒక్క ఉన్న హ్యాండ్సమ్ బాయ్ తేజ. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నేను. అందరికి కమిట్మెంట్స్ ఉన్నాయి, మాకేం కమిట్మెంట్ లేదు. ఈ ఫ్లోలో ఒక్కగానొక హ్యాండ్సమ్ బాయ్ నిన్న లేదు, ఒక్కగానొక బ్యూటిఫుల్ గర్ల్ నన్ను అడుగుతుందా? నువ్వే తేజ తేజ లేదు నన్ను బ్యూటిఫుల్ గర్ల్ అది ఏముంది? నేను హ్యాండ్సమ్ బ్యూటిఫుల్ తప్పే ఉంది. మనకి తెలుసు. అంటే జనరల్ గా మాట్లాడుకుందాం మనిద్దరం ఉన్న వాళ్ళందరిలో. అబ్బాయిల్లో నువ్వు హ్యాండ్సమ్ అంటే అమ్మాయిల్లో నేను బ్యూటిఫుల్ అంటే. నేను ఓన్లీ నాట్ సింగిల్ హ్యాండ్స్. అయితే నువ్వు హ్యాండ్సమ్ కాదు, 2 హ్యాండ్స్. 2 హ్యాండ్సమ్ జెన్యున్ గా. అంటే నా కోసం నేను చెప్పుకోకూడదు, చెప్పొద్దు అలా తొందరగా చెప్పొద్దులేండి. ఎందుకు హ్యాండ్సమ్ ఈ పక్కన కూర్చోవాలని చెప్పి ఇప్పుడు చాలా పనులు. ఈ ముఖాన్ని ఇప్పుడే కాపాడుకుంటే తర్వాత బాగా కనబడుతుంది. ఇప్పుడే చెమటలు పెట్టేస్తే తర్వాత చెమటలు ఎవరు పెట్టేస్తారు? జనరల్ గా ఇప్పుడు 4 గర్ల్స్ ఉన్నారు కదా, 4 గర్ల్స్ లో బాగా అందంగా ఉన్నది ఎవరు? అసలు ఇద్దరితో కంపారిజన్ చెప్పి చెబుతా. 4 ఎవరు అందంగా ఉన్నారు? ఇంకేజన్నా ఓకే. ఇదేంటి పాత హీరోల పుష్ప పుష్పనా?